ప్రముఖ స్వాతంత్ర సమర అమరవీరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీసిందని, వారి ప్రాణత్యాగాన్ని పురస్కరించుకొని షాహిద్ దివస్ అమరవీరుల దినంగా పాటిస్తున్నామని ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ డిస్పెన్సరీ బాపట్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ, నేటి యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి తదితరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మనం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1931లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీరిని బ్రిటిష్ వారు అమానుషంగా ఉరిదీయటం, ఆ యువ కిశోరాలను ఉరిదీయటం జరిగింది. భగత్ సింగ్ ఉరిదీసినప్పుడు ఆ శరీరాన్ని, పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు కానీ ఎవరికీ ఇవ్వలేదు. ఆ పార్థివ దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదీ ప్రవాహంలో వేయటం ఆనాటి వారి అమానుష చర్యలకి ఒక నిదర్శనం. వీరి త్యాగాలను నేటి తరం అవగాహన చేసుకొని చైతన్యవంతులై దేశ భద్రతకి, దేశ సౌభాగ్యానికి ముందడుగు వేయాలని మనవి చేసుకుంటూ, ఈ మహనీయుల్ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. దేశభక్తులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులు 1931లో ఉరితీశారు. అయితే వారి 92వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఇలాంటి దేశభక్తులకు నివాళులర్పిస్తూ వారి దేశం త్యాగాల్ని నేటి యువతరం చూసి నేర్చుకోవాలని, వారు పడ్డ శ్రమ, కష్టం, స్వాతంత్రం కోసం వారు చేసిన పోరాటం ఈనాటికి మరువలేంది. వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్చి 23వ తారీఖు అమరవీరుల దినోత్సవం. అమరవీరులు ప్రత్యేకించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు. అందుకని వారు దేశం కోసం నవ యువకులు ఏమాత్రం కూడా వెనక ముందు ఆలోచించకుండా భారత స్వాతంత్ర సముపార్జనే వారి జీవిత లక్ష్యంగా భావించి ప్రాణాలు నవ్వుతూ అర్పించారు.